రోజు ఉగాది రేపనానికి ఈ రోజు పోతారు అందరూ పోయి అక్కడ జనాలు చూసుకొని అక్కడ స్నానాలు చేస్తారు. అవి రోజు ఉంటాయి, చూడవని అది చూడలేదు ఏం లేదు. కథలో రాయబడింది, మనం చదువుతున్నాం. కాబట్టి ఆవులు నీరు త్రాగా ఉంటామంటే ఆవులు నీరు త్రాగి ఆనంద పరిపూర్ణంగా కారణాలు అన్నాడు పద్మనాయుడు. అంటే ఇక్కడ ఉంటే మనకు గీతం కాదు, ఇక్కడ దాచుకోవాలి అని ఇసుక కొరకు వచ్చాడు. అక్కడ చూసుకొని ఇసుక కొరకు వచ్చాడు. ఇసుక కొరకు వచ్చి పద్మనాయుడు తన్నాడు కాటంరాజు. మనది పద్మనాయుడా, నేను దొనకొండ పట్టణం పోయి వస్తా. మా పినతల్లి శ్రీదేవి, మా మేనత్త కొమరమ్మ, మా బావు పెళ్లికొండయ్య బంధువర్గం అంతా ఉన్నారు. మా అన్న ఐతం రాజు దొనకొండ పట్టణానికి రాజు అయ్యి ఉన్నాడు. కాబట్టి మనం నెల్లూరు భూములు ఆవులు వేసుకొని పోతున్నాం. పినతల్లి సెలవు లేకుండా, శ్రీదేవి సెలవు లేకుండా పోకూడదు. మరి నేను పోయి వస్తా, నీవు ఎక్కడనే ఉండవు అయితే అంటే పద్మనాయుడు అంటాడు, బావా నేను ఎలా ఉంటాను, మీరు యాదవులు, నేను సెలువు చేసి 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తల్లిదండ్రుల మీద నీకు జమ పుట్టలా, ఏలూరు బెంగళూరు పటాసిస్తుంది. నేను అన్ని పోగొట్టి నీ తాగు నేను అష్టవిషయ పోగాలని నాకు అందించను. ఈనాడు నీ తల్లిదండ్రుల మీద పెనతల్లి మీద దమ కలిగిందా, నీ బంధువుల మీద బలం కలిగిందా, నువ్వు దొనకొండ పట్టం పోతే మళ్ళీ రాలేవు బావా అంటాడు. నాయుడా పడ్డావు కదా, నాకు అన్ని ఆవులే దిక్కన్నా కదా, నువ్వే దిక్కున్నావు కదా, నన్ను ఎరిగిన వాడు అయి ఉండి ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఇక్కడ గట్ట దట్టి ఇక్కడికి వచ్చి ఉప్పుతా, మా తండ్రి అన్న ఈ దట్టి ఓడదు అని పద్మనాయుడిని వాళ్ళని అక్కడ ఉంచి కొంతమందిని గోపాలపల్లి పెట్టుకొని ఈ యొక్క అడభేరీలు అన్ని ఖాయం చేసుకొని దొనకొండ పట్టణంలోకి వస్తున్నారు. వస్తూ ఆ దొనకొండ పట్టణం ఊరికెమ్మతో అనభేరి వేయించాడు. అనభేరి వేయించిన తర్వాత అప్పుడు పలవరంలో ముదాములు అందరూ వచ్చి ఐతరాజు చెప్పిండు. ఐతరాజు ఏమంటే పల్లికొండని పిలిచి, బావా ఎవరో రణభేరి ఇచ్చారంట, వాళ్ళు పగవారా మన బంధువుల, నువ్వు చెప్పు బావా అన్నాడు పల్లికొండ. అయితే ప్రధానులు లేదు, రాయులు ఏం చేస్తారు కాబట్టి నువ్వు హరిగురువు బావా నువ్వు చెప్పమన్నాడు. మనోభావం చూసిండు పల్లికొండయ్య. వరి కారణాలు వస్తున్నాడు, ఇప్పుడు కారణాలు వస్తున్నాడు కాబట్టి మనం సంబరంగా ఉండాలి అని మతిరడుకొని, నాకు అర్థం కాలేదు మరిది ఆ వచ్చేటప్పుడు నాకు అర్థం కాలేదు అన్నాడు. కారణాలు అనడు, నీకు అర్థం కాదా, ఆ వచ్చేటప్పుడు నీకు అర్థం కాదా, యుద్ధానికి ప్రయాణం అవుతామని యుద్ధానికి మంది బలము ఆ పుత్తమరాజుని పిలిచి సైన్యాక్షితం చేసుకొని ఊరిలోకి యుద్ధానికి పోతాం. యుద్ధానికి పోతుంటే గరుడు పడిగలు, గండవీర నిశానీయులు, అనగతప్పెట్లు, అంటే కాటంరాజు వస్తుండని అర్థం. అప్పుడు వాళ్ళకి ఎదురుగా పోయి కాటంరాజు వస్తుండని వీళ్ళంతా పూటపోయి ఒకరికొకరు కబులుసుకొని